పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎన్నికల కారణంగా చేతిలో ఉన్న 3 సినిమాలు గత కొన్నాళ్లుగా పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ ఇస్తే మాత్రం సినిమాలు షూటింగ్ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు నిర్మాతలు. ఇక వీటిలో ముందుగా ఉంది ఓజీ సినిమానే అని చెప్పాలి. ఇక ఆల్రెడీ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేస్తున్న పోస్టర్స్, గ్లిప్స్ తో ఓజీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఏ రేంజ్ మాస్ లో చూడాలనుకుంటున్నారు, ఎలాంటి లుక్స్ లో చూడాలి అనుకుంటున్నారో డైరెక్టర్ సుజిత్ ఓజీ అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇంకా 20 రోజులు షూటింగ్ కి డేట్స్ ఇస్తే ఓజీ సినిమా మొత్తం పూర్తవుతుంది. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా కనిపిస్తాడు. దీంతో ఓజీ అంటే అందరూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే మీనింగ్ అనుకుంటున్నారు. అయితే డైరెక్టర్ సుజిత్ తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. బజ్జే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజిత్ పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ, నాకు పవన్ కళ్యాణ్ గారికి జపనీస్ సినిమాలు ఎక్కువగా ఇష్టం. ఓజీ సినిమాలో ఓజీ అనే క్యారెక్టర్ పేరు ఓజీ అంటే ఓజస్ గంభీర్. ఓజస్ సినిమాలో పవన్ పాత్ర గురువు జపనీస్ వ్యక్తి పేరు. ఇక గంభీర్ అంటే పవన్ కళ్యాణ్ పాత్ర పేరు. రెండు కలిపి ఓజస్ గంభీర్ అని అభిమానులు అనుకుంటున్నట్టు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కూడా వస్తుందని అలా పెట్టాము అని తెలిపాడు. ఇక దీంతో పవన్ అభిమానులు ఈ పేరుని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఏ సినిమాకి సంబంధించిన మేజర్ ఫస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ మరొక 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే సినిమా పూర్తయిపోతుందని అంటున్నారు సుజిత్. అన్నట్టు ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ట్రైలర్స్ కూడా రెడీ చేసి పెట్టారట. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుజిత్ మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైనటువంటి ఐడికో ఫైట్ ఓజీ సినిమాలో ఉంది. దాని గురించి చాలానే రీసెర్చ్ చేశాము. ఇక ఈ సీన్స్ గురించి చెప్పినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్సైట్మెంట్ గా తన బెత్స్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐకోడో మాస్టర్లని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేశారు. అలాగే ఐకిడోకి సంబంధించి కొన్ని వీడియోలు సినిమాలో కూడా చూశారు. ఇక దాని గురించి నాతో మరింత చర్చించి సీన్ ని చాలా బాగా వచ్చేలా కష్టపడ్డారు. హాఫ్ డే లో అయిపోవలసిన ఆ సీన్ ని పవన్ కళ్యాణ్ గారు ఇంకా పర్ఫెక్ట్ గా తేవాలని 3 రోజులు షూట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇంట్రెస్ట్ గా అనిపిస్తే మాత్రం అంత తొందరగా వదలరు అని తెలిపారు.